తెలుగు చిత్ర పరిశ్రమలో అనిల్ రావుపూడి ఒక దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళ్తూ ఉన్నాడు. 2025 సంక్రాంతి బరిలో నిలిచినటువంటి అనిల్ రావుపూడి చిత్రమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఆ చిత్రం ద్వారా అనిల్ రావుపూడి ఒక దర్శకుడిగా 300 కోట్ల క్లబ్లో చేరినట్లుగా, అలాగే 2026 సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా ద్వారా అనిల్ రావుపూడి ఇప్పుడు 400 కోట్ల రూపాయల కలెక్షన్ క్లబ్లో చేరబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే విజయవంతమైనటువంటి సినిమాలను ఆయన ప్రేక్షకులను అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన పారితోషికం మీద ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతోంది. మనశంకర వరప్రసాద్ గారు భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత అనిల్ రావుపూడి తన రెమ్యునరేషన్ పెంచేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాకి అనిల్ రావుపూడి రెమ్యునరేషన్ ఎంత, ఆ తర్వాత ఆయన ఎంత పెంచారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, మనశంకర వరప్రసాద్ సినిమాకి అనిల్ రావుపూడి భారీగా పారితోషికం తీసుకున్నట్లుగా రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన పారితోషికం ఎంత, ఆయన మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? సినిమా రంగంలో ఒక నానుడి ఉంది. అంటే వాస్తవం ఏంటంటే ఏనుగు సచ్చినా బతికిన విలువ అంతే అని. కానీ సినిమా పరిశ్రమలో కాదు. సినిమా పరిశ్రమలో గుర్రం విలువ అంట. అంటే గెలుపు గుర్రం, గెలిచిన గుర్రానికి విలువ ఉంటుంది, గెలవని గుర్రాలకు విలువ ఉండదు. అంటే సహజంగా సమాజం తీరు కూడా అలాగే ఉంటుంది. ఎవరు సహజంగా సక్సెస్ సాధిస్తారో ఆయన చుట్టే పేరు ప్రఖ్యాతులు, ధనం ఇవన్నీ వస్తాయి. సినిమాల్లో కూడా సక్సెస్ ఇస్తేనే వాల్యూ, సక్సెస్ లేనప్పుడు వాల్యూ లేకపోవడం, ఐడెంటిటీ క్రైసు, ఫాల్స్ ప్రెస్టేజ్లు ఇవన్నీ మనం ఇంటూనే ఉన్నాం. అంటే అవకాశాలు తగ్గిపోగానే అంతవరకు ఆయన చుట్టూ ఉన్నటువంటి భజన పరులు లేకపోవడాలు, లేదు సక్సెస్ ఉండగానే ఎక్కడో దూర బంధువులు కూడా వచ్చి చేరడాలు, ఇట్లా మనం ఇంటినే ఉంటాం. లాస్ అయినా కూడా, సినిమా లాస్ అయినా కానీ సినిమాల్లో మంచిగా, అంటే ఒక నిర్మాతగా లాస్ అయినప్పుడు, లేకపోతే నిర్మాతగా డబ్బులు వచ్చి సంపాదించినప్పుడు, ఒక ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు, ఆర్టిస్ట్గా అవకాశం లేనప్పుడు ఇవన్నీ జరుగుతుంది, సహజమే. అంటే అందుకే చెప్తారు విజయం ఎప్పుడు ఒంటరిది కాదు, కానీ అపజయం ఎప్పుడు ఒంటరిదే అని. రైట్. దాంతోపాటు ఇంకా చెప్పాలంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇది మరి సక్సెస్ వస్తూ ఉంది. సక్సెస్ వస్తున్నప్పుడు దాన్ని డబ్బుల రూపంలో మార్చుకు అందరు డబ్బుల కోసం పనిచేస్తారు. కాబట్టి అనిల్ రావుపూడి గారు ఇప్పుడు సక్సెస్ రేట్లో సక్సెస్ విజయ పరంపర అది ఎలా ఉంటుందంటే అపరితరాస్త్రంగా పోతా ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి సంక్రాంతి బరిలో అతనే కలబడి గెలిచి నిలబడి చూపించాడు. ఆటోమేటిక్ ఉంటుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో రకరకాలైనటువంటి వాదనలు ఉంటాయి ఇండస్ట్రీలో. అంటే వాస్తవాలు తీసుకున్నది ఒక రకంగా ఉంటుంది, చెప్పుకున్నది ఒక రకంగా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్లు చూపించేది ఒక రకంగా ఉంటుంది, వాస్తవాలు అగ్రిమెంట్లు వేరేలా ఉంటాయి. సినిమాకి 100 కోట్లు ఖర్చు అయినా 200 కోట్లు ఖర్చు అయిందని చెప్పుకుంటారు పబ్లిసిటీ. ఎందుకు అంటే రేపు అమ్ముతున్నప్పుడు 200 మించి వస్తుంది, సేల్ రేట్ వస్తుంది కదని వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ అదే ఇన్కమ్ ట్యాక్స్లో అలా చూపించరు. సరే, అంతా కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇండస్ట్రీ వర్గాలలో సినీ పరిచయాలలో జరుగుతున్న చర్చల ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సక్సెస్ ఒకప్పుడు లేవు. ఇంత రెమ్యునరేషన్లు డైరెక్టర్కి అసలుగా అంత పెద్దగా లేవు. ఒక దాసరి నారాయణ తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి శతకం నుంచే డైరెక్టర్కి వాల్యూస్, ఈ పూరి జగన్ ఈ బ్యాచ్ వచ్చిన తర్వాత కూడా హీరోలకు సమానంగా తీసుకునేటువంటి ఓ స్థాయి కూడా వచ్చింది డైరెక్టర్లకు. ఒక రకంగా మంచి పరిణామం అని చెప్తాను యాజ్ ఎ టెక్నీషియన్గా. ఎంతున్నా కూడా 3 కోట్లు 5 కోట్లు 2 కోట్లు ఉన్నటువంటి రెమ్యునరేషన్లో హీరోలతో సమానంగా వచ్చేసి హీరో 30 కోట్లు తీసుకుంటే వీళ్ళు 15-25 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు వరుసగా విజయాలు సాధించండి ఆటోమేటిక్గా అనిల్ రావుపూడి గారికి బహుశా చిరంజీవి గారు అంటే ఒక ఎంత లేదన్నా 40-50 క్రోర్స్ తీసుకుంటాడు ఈజీగా. సో అతనితో సమానంగా ఉంటే మరి ఇతను కూడా 30 కోట్లు తీసుకున్నారు అనుకున్నారు. కానీ సహజంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సినీ వర్గాల బొగట్ట ప్రకారం ఆయన పెద్ద అమౌంట్ ఏం తీసుకుంటాడు. జస్ట్ 18 కోట్లు 18 కోట్ల మీద ఉన్నాడు. ఈ రోజు కూడా మనశంకర వరప్రసాద్ కూడా అదే కమిట్మెంట్ 18 క్రోర్స్ అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. కానీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా బోయపాటి శ్రీని ఇప్పుడు అనిల్ రావుపూడి దాటేశారు పారితోషికం విషయంలో అనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారికిను బోయపాటికి కంపారిటివ్ ఇవ్వలేము. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి సబ్జెక్టులన్నీ కూడా వేరుగా ఉన్నాయి, బోయపాటి సబ్జెక్ట్ వేరుగా ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి.
అతను నిజంగా మీరు అన్నట్టు 200 కోట్ల క్లబ్ చేరలేదు వాళ్ళ సినిమా ఇంతవరకు. 100 కోట్లు దాటి 150, 200 కోట్ల వరకే ఎవరు వచ్చింది బోయపాటి శ్రీను గారు? బోయపాటి శ్రీను గారిది. కానీ అనిల్ రావుపూడి గారిది 200 కోట్లు దాటింది. ఇప్పుడు ఈ చిరంజీవి గారి చిత్రం ఆల్రెడీ ఇది ఫస్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 300 కోట్స్ దాకా ఉంది. అది 400 కోట్లు ఈజీగా దాటుతుంది. సో ఆ రెక్కన చూస్తే 400 ఇప్పుడు సినిమా వర్గాల్లో అంటే 500 కోట్ల క్లబ్, 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్, 2000 కోట్ల కలెక్షన్ క్లబ్ అని కాంపిటీషన్ నడుస్తూ ఉంది హీరోల మధ్య. ఆ రెక్కన చూస్తే డైరెక్టర్ ప్రకారం చూస్తే కూడా అనిల్ రావుపూడి గారు అయితే ఈజీగా 400 కోట్స్కి అయితే ఇచ్చాడని చెప్పొచ్చు. కానీ రెమ్యునరేషన్ అంత తీసుకుంటలేడు, ఏది అదర్ దెన్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే. మన పేరు అంటే ప్రస్తావించకుండా మనశంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని నమోదు చేసినటువంటి నేపథ్యంలో అనిల్ రావుపూడి కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. యా, నేను ఒక మాట చెప్తాను. ఈ మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విషయంలో జరుగుతున్నప్పుడు బడ్జెట్ కంట్రోల్ ప్రకారం చేశారనేది నా ఉద్దేశం. ఎందుకంటే చిరంజీవి గారు వరుసగా వాల్తేరు వీరే కానీ ఇట్లాంటివన్నీ కూడా డిసప్పాయింట్ చేసినాయి. కాబట్టి దీనికి భారీ బడ్జెట్లో అంటే మళ్ళీ బాహుబలి టైపుల్లో మళ్ళీ ఒక 300 కోట్ల 500 కోట్ల బడ్జెట్గా కాకుండా సింపుల్గా ఫ్యామిలీ డ్రామా మోడల్గా తీసుకొని లిమిటెడ్ బడ్జెట్లో తీసుకొని చేద్దామన్న ఈక్వేషన్ చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ కూడా ఆ విధంగానే మాట్లాడి ఉండొచ్చు. సో అందుకనే 18 కోట్ల వరకే అయిపోయింది. సో బహుశా రేపు అట్లాగే ఇప్పుడు వరుసగా సక్సెస్ వస్తున్నాయి. ఈ సంక్రాంతి విజేతగా నిలబడినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ చిత్రానికి ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆయన అడగకుండా మేమే 25 కోట్లు ఎక్కువ ఇస్తాం, మేము 30 కోట్లు ఇస్తాం, మా బ్యానర్ చేసి పెట్టాడని ప్రొడ్యూసర్స్ సంథింగ్ వాంటెడ్ పర్సన్సే ఆయన ప్రైస్ పెంచేలా చేస్తారు. సహజంగా సినిమా హీరోలు కూడా ఆ విధంగా జరుగుతుంది. సినిమా అప్పటిదాకా ఆయన 2 కోట్లు తీసుకున్నాడు అనుకోండి, వరుస హిట్ కాగానే ప్రొడ్యూసర్లు అందరూ పోయి మేము 4 కోట్లు ఇస్తాం, 5 కోట్లు ఇస్తాం అనేటువంటి ఆఫర్లు కూడా ఇస్తుంటారు. కానీ కొందరు తొందరపడి సబ్జెక్టు అవగాహన లేకుండా తీసుకుంటే అట్లాంటి చిత్రాలు 4 కోట్లు 5 కోట్లు ఇచ్చినా కూడా సబ్జెక్ట్ వాళ్ళు కూడా సినిమా ఫెయిల్ అవుతుంటుంది. జాగ్రత్తగా కెరియర్ ప్లాన్ చేసుకుంటారు. సో అనిల్ రావుపూడి గారు కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడని అనుకుంటున్నాం. వాళ్ళకి డబ్బు కాదు ప్రాధాన్యత, మొత్తం మీద సక్సెస్ ప్రాధాన్యత. ఇంకోటి ఏంటంటే సహజంగా అందరూ 20 కోట్లు 30 కోట్లు అని అంటున్నప్పటికీ ఏ హీరోకైనా ఈ మధ్యకాలంలో సినిమా రైట్స్ని తీసుకోవడం అంటే రెమ్యునరేషన్లో ఒక పార్ట్ ఒక 40-50% క్యాష్ రూపంలో తీసుకొని మిగతా రైట్స్ రూపంలో తీసుకుంటుంటారు. అట్లాంటిది ఏం జరిగినప్పుడు మనం అనుకునేటువంటి 25 కోట్లు ఉండొచ్చు, ఒకవేళ అదే వాల్యూ పెరిగితే 50 కోట్లకైనా ఉండొచ్చు ప్రైస్, మార్కెట్ ప్రైస్ పెరిగినప్పుడు. సో ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ ఎక్కువగానే ఉంటుంది. సో మొత్తం మీద హీరోకి ఎంత కెరేజ్ వస్తుందో, హీరోకు ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించి రెమ్యునరేషన్ వస్తుందో డైరెక్టర్ కూడా ఈరోజు వస్తుంది. ఎటొచ్చి లక్కీ లాటరీ ఆడేటువంటి ప్రొడ్యూసరే వస్తున్నా 1000 కోట్ల 100 కోట్ల లాభం వస్తుంటుంది. పోతే మాత్రం అంతకన్నా మించిన డబుల్ 3 రేట్లు పోతుంది. అఖండ 2 మూవీకి దర్శకత్వ బాధ్యతలు వహించినందుకు గాను బోయపాటి శ్రీను 35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా. అయితే ఆ సినిమా తరువాత ఆ సినిమా కాస్త అతన్ని నిరాశపరిచిందని, ఆ తర్వాత అతను తన రెమ్యునరేషన్ని 25 కోట్లకు తగ్గించుకున్నారని, ఇప్పుడు అనిల్ రావుపూడి మనశంకర వరప్రసాద్ వరకు 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఈ సినిమా హిట్ అవ్వడంతో తను రెమ్యునరేషన్ 30 కోట్లకు పెంచారని, అలా వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ ఒక వార్త వస్తుంది. ఏంటి అసలు ఆ వార్త సారాంశాన్ని మనం ఎలా చూస్తాం? వాస్తవానికి కంపారిటివ్ చేయించి చూడకూడదని యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చెప్తాను. బట్ ఎవరి అనుభవాలు ఎవరి ఫ్యాక్టర్స్ వాళ్ళు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు బోయపాటి శ్రీని గారి అంటే అఖండ 2 సరే మొదట్లో వాళ్ళు 35 కోట్లు పెట్టి మాట్లాడుకున్న ఆ చిత్రం తాలూకు విడుదల జరిపినటువంటి ఇష్యూ లిటిగేషన్ వల్ల బాలకృష్ణ గారే కొంత అమౌంట్ త్యాగం చేయాల్సి వచ్చిందని, ఇంకా రిటర్న్ కూడా తను ఇచ్చాడని రకరకాల వార్తలు విన్నాం మనం. సో ఆ విధంగా రెమ్యునరేషన్ కూడా అది కూడా తగ్గించుకుండొచ్చు. ఎందుకంటే సినిమా హిట్ అవ్వాలని, సినిమా రిలీజ్ అవ్వాలనే సందర్భంలో సినిమా కోసం ఆయన త్యాగం చేసి ఉండొచ్చు. బట్ బోయపాటి గారు 30 తీసుకున్న నెక్స్ట్ సినిమాకి 20 తీసుకుంటాడు, లేదా 40 తీసుకుంటాడే వాళ్ళ యొక్క కాంబినేషన్, రాబోయే కాంబినేషన్ బట్టి ఉంటుంది. అదే ఇక్కడ అనిల్ రావుపూడి గారు ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ పెంచుకుంటారు, ఎవరైనా పెంచుతారు. సో పెంచడంలో ఆయనకు డిమాండ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి. అంటే హీరోలు అదే పని చేస్తున్నారు, హీరోయిన్లు అదే పని చేస్తున్నారు. ఈవెన్స్ కామెడీ ఆర్టిస్టులు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళ రేట్లు పెంచేసుకొని వాళ్ళ డబ్బులు సంపాదించుకొని, ఈ మధ్యకాలంలో మనం స్వాగతించాల్సిన విషయం అంటే ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గతంలో జూదాల మీదనో పేకాట మీదనో టైంపాస్ మీద కాకుండా సాధ్యమైనంతవరకు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉన్నారు. ఈనాడు అవకాశం లేనప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యవహారం, భూములు, పెట్టుబడులే వాళ్ళకి ఈరోజు
ఉపయోగపడుతున్నాయి, రెవెన్యూగా ఉపయోగపడుతున్నాయి, రెంట్లు కిరాయిలుగా వస్తున్నాయి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అట్లా. ఈవెన్ కామెడీ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ విధంగా వచ్చిన డబ్బులు దాచుకొని స్థిరపడుతున్నారని చెప్పొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.